ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఒక ఇనప ముక్క దొరికిందనుకోండి. దాన్ని చూసిన వెంటనే దాన్ని మీరు తీసుకొని ఇది ఇనప ముక్క అని మీరు ఎలా గుర్తిస్తారు? అది ఇనప ముక్క అని మీరు ఎలా తెలుసుకోగలరు? దాని యొక్క లక్షణాన్ని బట్టి. ఇనుముకు ఉండేటువంటి లక్షణం ఏంటండి? ఎలా ఉంటుందండి? ఇనుము అనేది గట్టిగా ఉంటుంది. అదే మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు చిన్న వెండి మొక్క దొరికిందనుకో, అది మీరు వెండి అని ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలా చేస్తారండి? దాని యొక్క లక్షణాన్ని బట్టి. వెండి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అంటే ఇనుమంతా గట్టిగా ఉండదు. ఇనుము, వెండి వీటిని ఏమని పిలుస్తారంటే లోహాలు అంటారు. ఏమంటారండి? లోహాలు. ప్రతి లోహానికి ఏముంటుందంటే గుణ లక్షణాలు అనేవి ఉంటాయి. చాలా లోహాలు ఉన్నాయి కదండి మనకి. ఏంటి? ఇనుము, వెండి, ఇత్తడి, రాగి, కంచు, వీటినన్నిటిని మనం ఎలా గుర్తుపట్టినాం? వాటి యొక్క లక్షణాలను బట్టి గుర్తుపడతాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ జీవిత ప్రయాణం చేస్తున్నటువంటి మీరు దేవుణ్ణి ఏ విధంగా గుర్తుపెట్టారు? దేవుణ్ణి ఏ విధంగా గుర్తుపెట్టారు? అసలుకి దేవుడి గురించి మనకి పరిచయం చేసింది ఎవరు? ఎవరు పరిచయం చేశారండి? చెప్పండి. తల్లిదండ్రులే పరిచయం చేస్తారు. దేవుడి గురించి ఎవరు పరిచయం చేస్తారండి? మనకి ఊహ రాగానే తల్లిదండ్రులే పరిచయం చేస్తారు. మరి దేవుణ్ణి దేవుడు అని నువ్వు ఎలా గుర్తించావు? అంటే తల్లిదండ్రులు చెప్పబట్టి దేవుణ్ణి దేవుడు అనుకున్నావా? లేకపోతే దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయా? ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి కొన్ని లక్షణాలు పెట్టినటువంటి దేవుడు తాను లక్షణాలు కలిగి ఉంటాడా? ఉండడండి? ఉంటాడు. మరి నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు? ఏదో తల్లిదండ్రులు చెప్పబట్టో, లేకపోతే దైవజనుడు చెప్పబట్టో, లేకపోతే నీ స్వలాభాపేక్ష కోసమో, లేకపోతే ఒక సహోదరుడు చెప్పబట్టో అలా తెలుసుకున్నావా? లేకపోతే దేవుడి యొక్క గుణ లక్షణాలని అర్థం చేసుకుని తెలుసుకున్నావా? చాలా మంది అండి మన యొక్క అవసరాన్ని బట్టే దేవుడు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేగాని దేవుడి యొక్క గుణ లక్షణాలు ఏమిటి, ఏ లక్షణాలు ఉంటే దేవుడు అని మనం అనవచ్చు అనే విషయాలని పట్టించుకుంటారండి. తల్లిదండ్రులు పరిచయం చేశారు కాబట్టి దేవుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి కూడా ఏమున్నాయంటే కొన్ని గుణ లక్షణాలు అనేవి ఉన్నాయి. ఆ గుణ లక్షణాలు ఏమిటో చెప్పండి. మీరు చెప్పండి. దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు పలానా వ్యక్తిని చూపించి వాళ్ళ లక్షణాలు అంటే ఏంటి అంటే ఏం చెప్తామో? వాడు చాలా మంచివాడండి, చాలా బలం గలవాడు, కోపం వస్తే తట్టుకోలేము, ఇలాగా కొన్ని లక్షణాలు చెప్తాం. మరి మీరు నమ్ముకున్నటువంటి దేవుడి యొక్క లక్షణాలు ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే బైబిల్లో మనం మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదండి? ఈ పాఠం అనేది అందరికీ కంఠోపాఠంగా వచ్చేది. కంఠోపాఠం అంటే తెలుసు కదండి, కంఠస్థ. ఏంటండి? కంఠస్థ కింద వచ్చేది. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి గుణ లక్షణాలు ఏంటంటే నువ్వు టకటక
చెప్పగలిగి ఉండాలి. ఉండాలి కదా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నువ్వు ఎందుకు వాడుతున్నావు అంటే, ఈ ప్రోడక్ట్ అంత మంచిదండి, ఈ ప్రోడక్ట్ ఎంత మంచిదండి, ఇది చాలా తక్కువ అండి, దీన్ని వాడడం వల్ల నాకు డబ్బులు కలిసి వస్తున్నాయండి, నా ఆరోగ్యం బాగుందండి అని ఎలా చెప్తావు ఒక ప్రోడక్ట్ కోసం? నీ అవసరం తీర్చేటువంటి ఒక వస్తువు గురించి అంత గొప్పగా చెబుతుంటే, మరి నిన్ను పుట్టించి నిన్ను ముదిమి వచ్చేంత వరకు కూడా చంకనెత్తుకునేటువంటి దేవుడి యొక్క గుణ లక్షణాలని చెప్పమంటే నువ్వు ఎలా చెప్పాలి? కంఠోపాఠంగా చెప్పాలి. అందుకే ఈరోజు బైబిల్లో ప్రాథమికమైనటువంటి పాఠమైనటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు. మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకోండి. ఏంటండి? దేవుని యొక్క శక్తికి సంబంధించినటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎటువంటి లక్షణం కలిగిన వాడంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరండి? ఇందాక నేను మీకు తెలిసిన దేవుడి లక్షణాలు చెప్పండి అంటే చెప్పగలిగారా? మన అందరికీ తెలిసిందా లేదా? అది దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పగలిగారా? అందుకే ఇది ప్రాథమిక పాఠం. ఈ పాఠం మనకి కంఠోపాఠం అయిపోవాలి. సర్వశక్తి మంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడని ఎవరు చెప్పారు? దేవుడు సర్వశక్తిమంతుడని దేవుడే చెప్పాడండి. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. నెమ్మదిగా తీయండి, కంగారేం లేదు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము ఎప్పుడండి? 99 సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అండర్లైన్ చేసుకోండి, నేను సర్వశక్తి గల దేవుడును. తను తాను దేవుడు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అబ్రహాము కంటే? ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడును. నేను శక్తి గల దేవుడు అంటలేదు. ఆ పదాన్ని గమనించాలి మీరు. సర్వశక్తి గల దేవుడిని అంటున్నాడు మాట. ఏంటి దేవుల్లో ఉన్నటువంటి శక్తి చెప్పండి మీరు? దేవుడిలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? సృష్టించగలడు, సృష్టిని నాశనము చేయగలడు. ఇంకా రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఎదుట అనగా మృతులను, చాలా చక్కగా గమనించండి, మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచిన వాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ దేవుడి యొక్క శక్తి గురించి చెప్తున్నాడండి. మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడండి. ఈ ప్రపంచంలో ఎవరైనా మృతి చెందినటువంటి వ్యక్తిని మరో వ్యక్తి లేపగలడండి? ఎంత సర్వశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి అయినా సరే లేపలేడు. అందుకే మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా అంటాడు. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచాడంట.
ఏం పిలిచాడు? లేవంట, కానీ ఉన్నట్టుగానే పిలిచాడంట. ఎక్కడ పిలిచాడు? ఏం పిలిచాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అవన్నీ ఉన్నాయండి? ఉన్నాయండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. మనం పిలిస్తే వస్తాయా? అది దేవుళ్ళో ఉన్నటువంటి సర్వశక్తి. అంటే మృతులను ఏ విధంగా మారుస్తాడు? సజీవులుగా మారుస్తాడు. లేని వాటి నుండి సృష్టిని చేశాడు. లేని వాటిని ఉన్నట్టుగా భూమి కలుగును గాక, ఆకాశమును కలుగు గాక, ఆకాశం మీద ఎగురు పక్షులు కలుగును గాక, జలచరములు జలము సమృద్ధిగా పుట్టించును గాక. జలంలో జలచరాలు ఉన్నాయండి. అప్పుడు ఏమన్నాడు? జలములు సమృద్ధిగా జలచరములను పుట్టించును గాక అన్నాడు. ఆ నీటిలో ఆ కదిలే జలచరాలు ఉన్నాయా? లేవు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు దేవుడు. ఇంకా చక్కగా అర్థం అవ్వాలంటే దేవుడి శక్తి గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన. చూడండి, ప్రపంచములు దేని వల్ల నిర్మాణమైన ఏంటంటే దేవుని యొక్క మాట వలన ఈ ప్రపంచములు నిర్మాణం అయినాయి అంట. అందును బట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. దృశ్యమైనది కనపడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నామంట. మనం ఏం గ్రహిస్తున్నాము? దృశ్యమై ఉన్నది అంటే ఈ ఫ్యాను, ఈ కుర్చీ, ఈ టేబుల్, ఇవన్నీ కూడా ఏంటి? మనకి కనబడుతున్నాయి, దృశ్యమై ఉన్నాయి. అవి ఎలా నిర్మించబడ్డాయంట? కనబడని పదార్థముల చేత, కనబడని పదార్థముల చేత నిర్మించబడ్డాయంట. ఒకసారి చదవండి మళ్ళీ. అది కనబడే పదార్థముల చేత. దృశ్యమైనవి అంటే కనపడే పదార్థాల చేత నిర్మించబడలేదు. అర్థమైందండి? దృశ్యమైనవి అంటే ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసి, కనపడేవంట కనబడే పదార్థాలతో నిర్మించబడలేదంట. అంటే అర్థం ఏంటి? కనబడేవి కనపడని పదార్థముల చేత నిర్మించబడింది. అలా నిర్మించాడంట దేవుడు. అర్థమైందండి? మనకి ఏదైతే విజువల్ గా కనపడుతున్నాయో ఆ పదార్థాలు అన్నీ కూడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా కనపడని పదార్థం చేత నిర్మించబడిందంట. ఏంటి దానికి ఎగ్జాంపుల్? నీరండి. ఏంటి? నీరు. వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్. ఒకటంటే ఏంటి? ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ అనేవి కనపడతాయి, మనకి కనపడతాయండి. అవి వాయువులు. ఏంటి? వాయువులు. ఆ కనపడని వాటితో కనపడేటువంటి నీటిని నిర్మించాడు. తన దూతలను పంచభూతాలుగా చేశాడు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. దూతలు కనపడతాయండి మనకి. మనం అనుకుంటే కనపడంటే కనపడతాయా? అవి అనుకుంటే కనపడతాయి. అవి కూడా అదృశ్యమైనవే.
ఆ అదృశ్య శక్తి నుంచి ఏం చేశాడు? ఆ అదృశ్య శక్తిని మరిచి భూమిగా చేశాడు. ఆ అదృశ్య శక్తిని మరిచి ఆకాశంగా చేశాడు. దీన్ని ఎలా గ్రహించాలంటున్నాడు పౌలు? విశ్వాసము చేత గ్రహించాలంటున్నాడు. అర్థమైందండి? కనపడే పదార్థాలతో నిర్మించబడలేదు. మనకి కనపడేవన్నీ కూడా కనపడని పదార్థాల చేత. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, దేన్ని సృష్టించినా సరే, దేన్ని కనిపెట్టినా సరే దేంతో కనబడతాడు? ప్రకృతిలోంచే. అంటే కనపడే పదార్థాలతోనే సృష్టిస్తాడు. మరి దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే, ఇదిగో కనపడే పదార్థాలన్నిటినీ కూడా కనపడని పదార్థాలతో సృష్టించాడు. అది దేవుడి యొక్క సర్వశక్తి. ఎవరికైనా ఉందండి లోకంలో? ఎవరికైనా ఉందండి? సముద్రాన్ని 2 గోడలుగా నిలబెట్టినటువంటి వాడు ఏ సముద్రం? నల్ల సముద్రం, ఎర్ర సముద్రం? ఎర్ర సముద్రం. నదిని 2 జలరాశులుగా నిలబెట్టినవాడు ఏ నది? గోదావరి, యమున? యోర్దాను నది. ఆడిన బాటలాగా, ఒక హైవే లాగా చేశాడు. అదండి దేవుడి యొక్క సర్వశక్తి అంటే. 99 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక అవ్వకు, అవ్వంటే ఆదాం భార్య అవ్వ కాదండి, స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి సారాకు సంతానాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తి గల దేవుడు. అర్థమైందండి? ఎవరైనా మిమ్మల్ని దేవుడి యొక్క గుణ లక్షణం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు. ఎలా సర్వశక్తి గల దేవుడు అయ్యాడంటే ఇవన్నీ కూడా చెప్పాలి మీరు. అవి మనకి కంఠోపాఠంగా ఉండాలి. ఇంకా అతడు దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞాని. జ్ఞానవంతుడే కాదా? మనం జ్ఞానవంతులమా కాదా? చెప్పండి. అంటే ఇవన్నీ మనకు తెలుసు అనుకుంటాం, కానీ ఎలా ఉంటుందంటే తెలిసినట్టే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. దేవుడు సర్వజ్ఞానే కాదా? సర్వజ్ఞాని. ఎందుకు? ఎలా చెప్పగలం? మనం జ్ఞానవంతులం కాబట్టి మనం సృష్టించిన వాడు కూడా జ్ఞానవంతుడే. అంటే మన జ్ఞానం దేవుడి జ్ఞానం ఒకటేనా? మరి ఏంటి తేడా? ఏమండి, నన్ను అడిగితే ప్రసంగాల్లో ఎక్కువ ప్రశ్నలు ఉండాలండి. ప్రశ్నలు ఉంటేనే మనకి దేవుని వాక్యం ఏమవుతుంది? డెవలప్ అవుతుంది. ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడం, మీరు చెవులారా వినేసి వెళ్ళిపోవడం కాదు. చెప్పండి, మన జ్ఞానానికి దేవుని జ్ఞానానికి తేడా ఏంటి? వెరీ గుడ్. దేవుళ్ళలో జ్ఞానం పరలోక సంబంధమైంది. మరి అటువంటి పరలోక సంబంధమైన జ్ఞానమే మనకి ఇచ్చాడు. దాంతోపాటు అది వద్దనుకో మనం భూలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, ప్రకృతి జ్ఞానాన్ని వాడుతున్నాం. దేవుని జ్ఞానానికి మన జ్ఞానానికి తేడా ఏంటంటే 139వ సంకీర్తన 139వ సంకీర్తన 1వ అధ్యాయం 139వ సంకీర్తన 1 నుంచి 6 వచనాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఆగండి ఒకసారి. ఏమంటే నేను ఎక్కడో రాజమండ్రి దేవాంజలిలో ఉంటాను. నరేష్ ఇక్కడ ఉంటాడు. నరేష్ ఎప్పుడు నిలబడ్డాడో, ఎప్పుడు కూర్చున్నాడో, ఎప్పుడు నడిచాడు నాకు తెలుస్తుందా? నేను ఎంత జ్ఞానవంతుడైనా సరే, ఐన్స్టీన్ అంత జ్ఞానం కలిగినటువంటి వాడినైనా నాకు తెలుస్తుందా? తెలియదు. మరి దేవుడికి తెలుస్తుందా? ఎందుకు? సర్వలోకాన్ని ఆయన పరిశీలించేటువంటి దేవుడు. అందుకే యెహోవా నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయో నేను లేచుటయనో నీకు తెలియను. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరూ
కూర్చుంటున్నారు, నుంచుంటున్నారు, పరిగెడుతున్నారు, నడుస్తున్నారు, ఇవన్నీ కూడా దేవుడు తెలుస్తాయి లేదా? తెలిస్తే నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. మనకి ఒక ఐడియా పుట్టక ముందే ఆ ఐడియా ఏంటో దేవుడు తెలిసిపోద్దట. తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించున్నాను. నా ముందు చిన్న ఉన్నాడండి, చిన్న ఈ సమయంలో ఏమనుకుంటున్నాడు తన హృదయంలో నేను చెప్పగలనా? మీరు చెప్పగలరా? చెప్పలేరు. అందుకే మన జ్ఞానం అక్కడితో ఆగిపోయింది, దేవుని జ్ఞానం అపరిమితం. మనం కూర్చుండటయో నించుండటయో మన తలంపు ఏం తెలుస్తున్నామో కూడా ఆయన చెప్పేగాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంటే జనులు మన ముందు చాలా చక్కగా నటించవచ్చు, వాళ్ళు చక్కని నడవడిక కలిగిన వారని మనల్ని భ్రమపరచవచ్చు, మనం నమ్మేచ్చు. కానీ దేవుణ్ణి అలాగా భ్రమపరచగలరా? అందుకే అంటున్నాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. 6 వచనాల వరకు అండి. యెహోవా మాట, యెహోవా మాట కాదండి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది పూర్తిగా నీకు తెలిసి ఉన్నది. అంటే మనం మాట్లాడేది నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందో కూడా దేవుడికే తెలుసు. అందుకే మనుష్యుడు ఆడే ప్రతి వ్యర్థమైనటువంటి మాట గురించి తీర్పు దినాన్ని ఏం చేయాలన్నాడు? లెక్క అప్పగించాలన్నాడు అనమాట. అంటే మన తలంపు తెలుసు, మన కూర్చోండం నుంచోండం తెలుసు, మాట నా నోట రాకముందే ఎవరు తెలుసు? దేవునికి తెలుసా? ఎలాగున్నాడంటండి? వెనుక ముందు ప్రతి మనిషిని కూడా దేవుడు ఆవరించి ఉన్నాడంట, వైఫై లాగా. ఎలా ఆవరించి ఉన్నాడా? వెనుక ముందు మనల్ని ఆవరించి ఉన్నాడు. అంటే సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి? నేను చేస్తున్న తప్పు ఎవరన్నా చూస్తున్నారా అని ముందుకి వెనక్కి చూస్తారు. పైకి చూస్తాడు ఎవడన్నా? ఎవరైనా ఎందుకు చూడ్డా? అంటే మనుషులు చూడకపోతే చాలు, ఇంక తెలియదు అనుకుంటారు జనాలు. ఏంటి? మనుషులు చూడకపోతే నేను చేసినటువంటి తప్పు కయ్యను అనుకున్నాడా? అలాగా అనుకున్నాడు. వచ్చేసాడు, నీ తమ్ముడు యొక్క రక్తం యొక్క స్వరం నాకు ఎక్కడి నుంచి మొదలు పెడుతుంది అన్నాడు? నేల నుండి మొదలు పెడు. అంటే తప్పు చేస్తున్నప్పుడు మనం పక్కన వెనక కాదు చూడవలసింది. ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. అసలు యాక్చువల్గా దేవుడు మన చుట్టూ వెనక ఆవరించి ఉన్నాడు, ముందు ఆవరించి ఉన్నాడు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇదిగో ఒప్పేసుకున్నాడు. ఇట్టి తెలివి నాకు మించినది అగోచరము, నాకు మించినది అగోచరము, నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించింది. అయ్యో బాబో, నీ తెలివి నాకు అర్థం కావడం లేదు. నాకు తలంపు పుట్టక ముందే నువ్వేం చేస్తున్నావు? ఆ తలంపు ఏంటో చెప్పేస్తున్నావు. నా మాట రాకముందే ఆ మాట ఏంటో చెప్పేస్తున్నావు. నా నడకను పరిశీలిస్తున్నావు, నా పడకను పరిశీలిస్తున్నావు. నీ చెయ్యి నా మీద ఉంచావు, నా ముందు ఆవరించున్నావు, వెనక ఆవరించున్నావు. బాబో, ఇట్టి తెలివి నాకు అగోచరము, నాకు అందనిది. దీన్ని బట్టి జ్ఞానా కాదా దేవుడు? ఎవరని చెప్పగలరండి? ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు చెప్పగలరా? చెప్పగలరా? చెప్పలేదు. ఎదుటివాడు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు లేస్తున్నాడో తెలుసా? ఎదుటివాడికి నడక పడక మీరు చెప్పగలరా? అందుకే దేవుడు సర్వజ్ఞాని. అందుకే దేవుడు ఏమయ్యాడు? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. దేవుడు సర్వజ్ఞాని ఎలా అయి ఉన్నాడంటే, ఇదిగో 139వ సంకీర్తన
1 నుంచి 6 వచనం. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. అంటే సర్వాంతర్యామి అంటే ఏంటండి? అంతటా అన్ని చోట్ల ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. సర్వాంతర్యామి అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎలా చెప్పగలం? వెరీ గుడ్. యెహోవా దృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఇంకా ఇదే 139 సంకీర్తన 6 నుండి 12 వచనాలు. దేవుడు సర్వజ్ఞాని అనడానికి ఇదే 139 సంకీర్తన 1 నుంచి 6 వచనాలు అయితే, దేవుడు సర్వాంతర్యామి అని చెప్పడానికి ఇదే 139 సంకీర్తన 6 నుంచి 12. అంటే ఈ 139 సంకీర్తన మొదటి 12 వచనాలు మీకు ఏమవ్వాలి? కంఠస్థం అయిపోవాలి. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి పోతాను. నువ్వు అంతటా వ్యాపించున్నటువంటి దేవుడు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కేటువంటి స్థాయి నాకు లేదు. ఆకాశానికి ఎక్కిపోగలమండి మనం? ఎక్కలేం. ఒకవేళ ఎక్కిపోయినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పడుకుని ఉన్నను, నీవు అక్కడో ఉన్నావు. చూడండి, వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర అగాధములోకి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండునా, రాత్రి వేళ ఉండునా, రాత్రి వేళ ఉండునని నేను అనుకున్న ఎడల. చూడండి, చీకటి అయినా సరే దేవునికి చీకటి కాదంట. అయిపోయినాయండి 12 వచనాలు. చూడండి, రాత్రి ఎలా ఉందంటే పగటి వలె వెలుగుగా ఉండును. చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా మనకు ఉంటుందండి. చీకటి వెలుగు ఏకరీతిగా. వెలుగులో వెళ్ళడానికి మనం ధైర్యవంతులం, చీకటిలో వెళ్ళడానికి భయపడతామా లేదా? దేవుడికి ఎలా ఉన్నాయంట? వెలుగు చీకటి ఏకరీతిగా ఉన్నాయంట. భక్తుడు ఎక్కడికి నేను పారిపోయినా సరే నువ్వు అక్కడ ఉంటావు. ఎక్కడికి వెళ్తానంటున్నాడు? ఆకాశంకి ఎక్కిపోయినా సరే నువ్వు అక్కడ ఉంటావు. పాతాళంలోకి నేను దిగిపోయి అక్కడ పడుకున్నా సరే నువ్వు అక్కడ ఉంటావు. వేకు రెక్కలు కట్టుకొని సముద్ర అగాధాల్లోకి వెళ్ళిపోయినా సరే నువ్వు అక్కడ నన్ను చేయి పట్టుకుని నడిపిస్తావు. వెలుగు చీకటి నీకు ఏకరీతిగా. గమనందు ప్రియులరా, వెలుగులో మనం చూడగలం, చీకటిలో మనం చూడగలమా? దేవుడు చూడగలడా? చూడలేడా? అందుకే రాయించాడు కదా, వెలుగులో చీకటిలో నీకు ఏకరీతిగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆయన వెలుగును స్పష్టంగా చూడగలడు. మనం కంటికి ఇంత వెలుగునే చూడగలం, దానికి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయి దాటితే మనం కూడా చూడలేం. కానీ దేవుడు చూడగలడు. మనం రాత్రుల్లో కొంతవరకే మనకు కనబడుతుంది. పూర్తిగా చేయడుకుంటే మనం చూడగలమా? కానీ దేవుడు వెలుగులోను చీకటిలోను కూడా చూచేటువంటి దేవుడు. అతను అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు. ఎన్ని లక్షణాలు తెలుసుకున్నామండి? 3. ఏంటి? సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞాని, సర్వ వ్యాపకుడు, లేకపోతే సర్వాంతర్యామి. ఇక 4వదిగా ఆలోచిస్తే దేవుడు నిత్యుడు. దేవుడు నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉన్నవాడు. ఎలా చెప్పగలం?
వెరీ గుడ్. ఎలా చెప్పగలం? నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని. చాలండి. దేవుడు ఏమని చెప్తున్నాడు మోషేకు? నువ్వెవరో ప్రభువా, ఈ ఇశ్రాయేల్ నా మాట వినరు, నిన్ను ఎవరు పంపించారు అసలుకి అని నన్ను అడిగారంటే నువ్వు ఎవరు అని చెప్పాలంటే నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నవాడు. ఉన్నవాడంటే డబ్బులు ఉన్నవాడేనా? అలాగే కూడా కరెక్టే. ఎందుకంటే సర్వ సృష్టి ఆయనకన్నా శ్రీమంతుడు ఎవరు? ఉన్నవాడు అంటే మనం ఏమనుకుంటాం? చాలా ఉన్నవాడు అంటే భౌతికపరమైన అర్థం ఏంటి? మంచి సౌండ్ పార్టీ అంటాం. అంతేనా? ఇక్కడ మోషేతో చెప్తున్నాడు నేను ఉన్నవాడును అంటున్నాడు. అంటే మోషే అర్థం చేసుకున్నాడు బాగా డబ్బులు ఉన్నవాడు దేవుడు అని అర్థం చేసుకున్నాడా? ఉన్నవాడు అంటే ఏంటి? భూత భవిష్య వర్తమాన కాలాల్లో ఉండేటువంటి దేవుడు, త్రికాలాలలో ఉండేటువంటి దేవుడు. భూతకాలంలో ఉన్నాడా? ఎప్పటి నుంచి ఉన్నాడు మనకు తెలుసా? తెలియదు. వర్తమానంలోకి ఉన్నాడా? భవిష్యత్తులో ఉంటాడు. మన ముత్తాత గారు భూతకాలంలో ఉన్నాడా? మనకన్నా ముందు ఉన్నాడు కదండి. ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఇదిగో 1935వ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు 1999 వరకు ఉన్నాడంట. అంటే మనిషి భూతకాలంలోంచి వర్తమాన కాలం వరకు ఉన్నాడు అని చెప్పడానికి సమయం ఉంది. దేవుడు భూతకాలంలో ఉన్నాడు అనడానికి సమయం ఉందా? ఉందా? అంటే మనిషి నేను ఉన్నవాడు అనడానికి అర్హత ఉందా మనిషికి? వర్తమాన కాలంలో ఉన్నవాడా దేవుడు? భవిష్యత్ కాలంలో మన భవిష్యత్ కాలంలో ఉండబోయే వాళ్ళవా భూమి మీద? అంటే మనిషికి భూత భవిష్యత్ వర్తమానాల్లో నేను ఉన్నవాడును అని చెప్పుకోవడే అర్హత లేదు శరీరం ధరించినటువంటి మనిషికి అండి. కానీ దేవుడికి ఆ అర్హత ఉందా లేదా? ఉంది. మరి ఇశ్రాయేలుకి మోషే ఏం చెప్పాడు? ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు మిమ్మల్ని రక్షించి నడిపించమన్నాడని చెప్పాడా లేదా? ఇశ్రాయేలు ఏం అర్థం చేసుకున్నారు ఉన్నవాడంటే? మామూలుగా ఆలోచన ఏమని అర్థం చేసుకుని ఉంటారు? ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నవాడంటే ఇదిగో 3 కాలాలు త్రికాలలో ఉండేటువంటి దేవుడు. ఆ లక్షణం ఉంది కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఇదండి దేవుడి యొక్క, ఇంకా అయిపోలేదండి, ఇదండి అంటే లాస్ట్కి వస్తుంది అనుకుంటారు. దేవుడి యొక్క శక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నామండి? 4. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాంతర యామి, దేవుడు నిత్యుడు. ఇప్పుడు శక్తి యొక్క లక్షణాలు అయిపోయినాయి. ఇప్పుడు వ్యక్తిగత లక్షణాలు ఏంటండి? దేవుడి యొక్క వ్యక్తిగత లక్షణాలు ఏమిటో చెప్పండి. దేవుడి యొక్క వ్యక్తిగత లక్షణాలు చక్కగా చెప్పారండి. మొదటగా దేవుడి యొక్క వ్యక్తిగత లక్షణం ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి. ఏంటండి? మనము ఆత్మస్వరూప స్వరూపమా? 2 కలగొలిసి ఉన్నటువంటి ఆకారం మనది. కానీ దేవుడు ఆత్మ స్వరూపం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఎవరండి? ఆత్మ గనుక. అంటే ఆత్మ అంటే కనపడుతుందా కనపడదా? కనపడదా? విజిబుల్ థింగా నాన్ విజిబుల్ థింగా? నాన్ విజిబుల్ థింగ్ అంటే కనపడనిది. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏంటి? ఇప్పుడు అది ఎత్తుకున్నామంటే అది ఒక సబ్జెక్ట్ అయిపోద్ది. మనకి ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు అసలు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏంటో ఒక సబ్జెక్ట్ గా చెప్పుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు, ఆయన్ని పూజించేవారు, ఆయన కొలిచేవారు. ఎలాగా పూజించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే దేవుడు ఏంటంట? ఆత్మస్వరూప. ఆత్మ ఇంకేమీ కాదా? ఈ ప్రపంచం అనుకుంటున్నట్టు ఏమీ కాదు. ఇంకా అంటే ప్రపంచం ఏం చేస్తుంది దేవుడికి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆత్మ, అదృశ్యుణ్ణి. ఏంటి? అదృశ్యుణ్ణి అంటున్నాడు. అంటే దేవుడికి ఉన్నటువంటి వ్యక్తిగత లక్షణం ఏంటి? నేను ఆత్మనై ఉన్నాను. నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాను అంటున్నాడు. ఆదాము దేవుడు స్వభావము కలిగి సృష్టించబడినటువంటి వ్యక్తి. ఎవరు? ఆదాము. ఏంటి దేవుడు స్వభావం? నరుడిని ఎలా చేశాడు? తన పోలికగా సృష్టించుకున్నాడు. తన పోలికగా నరుడిని ఏం చేశాడు? సృష్టించుకున్నాడు, కలుగు చేశాడు కదా. దేవుడు పోలికగా నరుడు సృష్టించబడ్డాడని ఎలా చెప్తారు? ఇప్పుడు మా అమ్మాయి నా పోలిక అని చెప్తాను. అవునండి మీ పోలిక అని చెప్తారు. మీరు ఎలా చెప్తారు? నా శరీరాకృతి చూసి మా అమ్మాయి యొక్క శరీరాకృతి చూసి పోలిక కంపారిజన్ చేసి చెప్తారు. మరి ఆదాము దేవుడు పోలికని బైబిల్ గ్రంథం నొక్కి ఒక్కాడించి చెబుతుంది. మరి ఎలా చెప్తాం ఆదాము దేవుని పోలికని? ఎలా చెప్తామండి? దేవుడి యొక్క ఆత్మలో ఏ స్వభావం అయితే ఉందో, పోలిక అంటే అక్కడ శరీరాకృతి కాదండి. దేవుడికి శరీరం లేదు. దేవుని యొక్క ఆత్మకు ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఆదాములో ఉన్నాయన్నమాట. ఆత్మానుసారమైనటువంటి పోలికది. ఆదాము దేవుడి పోలిక అంటే దేవుడి యొక్క స్వభావాలు ఏదైతే ఉన్నాయో అవి ఆదాములో కూడా ఉన్నాయి. అంటే దేవుడు ఏ స్వరూపి? ఆత్మస్వరూపిని మనకి అర్థమైంది. ఇక దేవుడిలో ఉన్నటువంటి మరొక వ్యక్తిగత లక్షణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. మనందరూ తెలుసా లేదండి? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. చూడండి లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. ఇది అందరికీ తెలుసండి, మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడునైనటువంటి యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎవరు చెప్పారు దేవుడు పరిశుద్ధుడని? ఆయనే చెప్పాడు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును. అంటే దేవుడికి ఉన్నటువంటి వ్యక్తిగత లక్షణం, గొప్ప లక్షణం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతను కొలగలమా? ఎంత పరిశుద్ధుడో చెప్పగలమా? చెప్పగలమండి? మన పరిశుద్ధతను చెప్పొచ్చా లేదా? ఎలా చెప్తాం? అవసరం ఉంటే పరిశుద్ధత, అవసరం లేకపోతే అపరిశుద్ధత. అంతే కదా? అంతేనా కదా? అంతే.
అవసరం అంటే కడిగిన ముత్యం వంటి వాడు, లేకపోతే పందులు బురదలో దొల్లేటువంటి పందుల వంటి వాడు. కానీ దేవుడు ఎల్ల వేళలా కూడా ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. నేను ఎల్ల వేళలా ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నానో మీరు కూడా ఎల్ల వేళలో కూడా ఏవై కలిగి ఉండాలి చెప్పాడు కదా పౌలు చక్కగా. పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుణ్ణి ప్రభువుని చూడలేడు. అంటే ప్రభువుని చూడాలంటే, ఆయన దర్శన భాగ్యం దొరకాలంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళడం అవసరం లేదు. అంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుణ్ణి దర్శించాలంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళడం అవసరం లేదు. మనలో ఒక క్వాలిటీ ఉంటే సరిపోతుంది అంటాడు దేవుడు. ఏంటి ఆ క్వాలిటీ? అదే చెప్పేసాడు కదా, పరిశుద్ధత గలవాడే ప్రభువుని చూడగలడు అని చెప్తున్నాడు. అంటే దేవుల్లో ఉన్నటువంటి మరో అద్భుతమైనటువంటి లక్షణం ఏంటి? పరిశుద్ధత. మరో లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఏంటండి? ప్రేమ స్వరూపి. చూడండి ఒకసారి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనకి స్వరూపమే లేదని చెప్తున్నాం. స్వరూపం ఉందా దేవుడికి? ఉందండి. చెప్పండి, దేవుడి స్వరూపం ఉందా? ఉందా లేదా? లేదు. మరి ప్రేమ స్వరూపం రాయించాడు. నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటావు. ఏది ప్రేమను చూపించంటే చూపించగలమా ఎవరన్నా? ప్రపంచం ఇంకోలా ఆలోచించుకుంటుంది. ప్రేమను చూపించంటే ఏదైనా వస్తువు కొనిస్తే ప్రేమ అన్నట్టు. ప్రపంచంలో మనుషులు ప్రేమను ఎలా కొలుస్తారు? వస్తు రూపంలోనే, ధన రూపంలోనే. భార్యకి అందమైన చీర కొంటే భర్త మీద ప్రేమ అన్నట్టు, లేకపోతే లేనట్టు. మంచి వంట భార్య భర్తకు చేస్తే భర్త మీద ప్రేమ అన్నట్టు, లేకపోతే లేనట్టు. కుమారుడికి ఆశిస్తే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించినట్టు, లేకపోతే లేనట్టు. అంటే మనిషి ప్రేమను ఎలా కొలుస్తున్నాడు? ఎలా కొలుస్తున్నాడండి? ఏదో ఒక వస్తువుతో కొలుస్తున్నాడు. నీ మీద నాకు ప్రేమ ఉంది అంటే, సహోదరుడి పట్ల నాకు ప్రేమ ఉందంటే, ఆ ప్రేమను చూపించంటే చూపించగలమా? చూపించగలమా? చూపించలేం. ప్రేమను అనుభవించగలం. పనికిమాల ప్రేమ గురించి చెప్పగలదండి. దైవికమైనటువంటి ప్రేమని గురించి చెబుతున్నాను. ప్రేమను కేవలం అనుభవించగలం. అలాగే ప్రేమ స్వరూపమైనటువంటి దేవుణ్ణి కూడా మనం అనుభవించగలం. అనుభవించగలమా లేదా? ఆయన ప్రేమను అనుభవించగలమా లేదా? నువ్వు పుట్టక ముందే నీకు ఆహారం కావాలని తల్లి రొమ్ములో ఏం పెట్టాడు? పాలు పెట్టాడు. నీకు నువ్వు పుట్టక ముందే దుస్తులు కావాలని దుస్తులు నీ కొరకు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. నువ్వు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు నీకు బలమైనటువంటి ఆహారాలు కావాలని ఈ సృష్టిలో ఎన్నో చెట్లని, జంతువుల్ని నీకోసం సమకూర్చాడు. అంటే ఈ సర్వ సృష్టిని చూస్తే ఏమి గోచరం అవుతుంది మనకి? దేవుడి యొక్క ప్రేమ సుస్పష్టమవుతుంది. అంటే దేవుడు ప్రేమ స్వరూపం. అంటే దేవుడికి ఏదో ప్రేమ అనే స్వరూపం ఉన్నట్టు కాదు. ప్రేమ అనేది కంటికి కనపడని ఒక భావం, దాన్ని అనుభవించగలం అంతే. అలాగా దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా మనం ఏం చేయగలం? అనుభవించగలం. దీన్ని బట్టి దేవుడు ప్రేమ స్వరూపం. అంటే మనిషి మీద ఒక్క సెకండ్కి ఎన్నో సూక్ష్మజీవులు, ఎన్నో వైరస్లు, ఎన్నో క్రిమికీటకాలు దాడి చేస్తూ ఉంటాయి. దాడి చేస్తాయి లేదా? వాటిని అన్నిటినీ తప్పించుకోవడానికి క్షణం డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాం. మనం పరిగెడుతున్నామండి. మరి ఎలా రక్షిస్తున్నాడు దేవుడు? ఇదిగో శరీరంలో నీ కోసం ఏం చేశాడు? రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూనిటీ పవర్ అనేది ఒకటి పెట్టాడు.
ఏది ఆ దేవుడు ప్రేమతో పెట్టినటువంటి ఇమ్యూనిటీ పవర్ని చూపించు అంటే చూపించగలమా? ఆ రోగ నిరోధక శక్తి మనలో పెట్టాడు, అది కనపడదు. ఆయన పెట్టడంలో ఏముంది? ప్రేమ ఉంది. గంటకి నీ మీద ఎన్నో వైరస్లు దాడి చేస్తాయి. సెకండ్కి ఒక వైరస్, కొన్ని వేల వైరస్లు దాడి చేస్తూ ఉంటాయా లేదా? అన్నిటి నుంచి నువ్వు తప్పించుకొని బతకగలుగుతున్నావంటే దేవుడు నీలో ఏం పెట్టాడు? ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెట్టాడు. అంటే ఆహారం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, రోగ నిరోధక శక్తిని పెట్టాడు. ఇవన్నీ ఏంటి? దేవుని యొక్క ప్రేమ. మనం ఏమంటాం? దేవుడు నాకు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏమీ చేయలేదు, నాకు ఏమీ ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? ఏమి ఇవ్వాలి? ఒకవేళ ఇచ్చి నీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని తీసేస్తే నీకు ఇచ్చిందంత ఏమవుతుంది? ఏమవుతుంది? నీకు ఎంత ఇచ్చినా సరే అప్పుడు సరే. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంటే మనకి సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఆయన కేవలం మనం ఏం చేయగలం? ఆ ప్రేమని అనుభవించగలం. అంతేగాని ప్రేమ స్వరూపం ఉన్నట్టు అదేదో స్వరూపం అని మనం ఎటువంటి పరిస్థితుల్లో అనుకోకూడదు. చివరిగా దేవుడు ఉగ్రుడు. ఏంటంటే ఇందా శ్రీను గారు చెప్పినట్టు ఉగ్రుడు అంటే రౌద్రం కలవాడు. అంటే కోపానికి పరాకాష్టమాట. ఉగ్రము రౌద్రము అనేది ఏంటి? కోపానికి పరాకాష్ట. కోపం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకో, శిఖరాగ్రహానికి వెళ్ళిపోయింది అనుకో కోపం, దానికి వాడేటువంటి పదం ఏంటి? ఉగ్ర రూపం, రౌద్ర రూపం. దేవుడు ప్రేమ స్వరూపి, అట్ ద సేమ్ టైమ్ ఉగ్రుడు రౌద్రుడు. అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసున్నట్టు ఒక దేవుడికి ఒక పార్శ్వం ఏమై ఉన్నదంటే ఇదిగో ప్రేమ ఉంది. రెండో పార్శ్వం క్రీస్తు వారు వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? ప్రేమ స్వరూపే వచ్చాడు. రెండో రాకడలో ఎలా వస్తాడు? మళ్ళీ ప్రేమ స్వరూపుడే వస్తాడా? ఎలా వస్తాడు? మొదటి గొర్రె పిల్లవాళ్ళే వచ్చాడు, వదకు తాబడినటువంటి గొర్రె పిల్లలాగా వచ్చాడు. రెండోసారి గర్జించు సింహం వలె వస్తాడు. అంటే ఏంటి? మొదటిసారి తన ప్రేమను చూపించాడు, రెండోసారి తన రౌద్రాన్ని, తన ఉగ్రతను చూపిస్తాడు. మనకేం ఇష్టం? కేవలం చల్లని నాణాన్ని జేబులో పెట్టుకుని జీవితాన్ని చెల్లుబాటు చేసుకుంటున్నాం. ఏంటి? చల్లని నాణాన్ని జేబులో పెట్టేసుకుని దేవుళ్ళో ఒకవైపే చూసే ఇదే దేవుడు అనుకొని, ఇలా ఉంటేనే దేవుడు, నన్ను ప్రేమిస్తేనే దేవుడు. చెప్పాను కదండి, దేవుడికి ఎన్ని కోణాలు ఉంటాయి? ఒకటి ప్రేమ, రెండోది ఉగ్రత. ఆ రెండిటి గురించి మనం తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. ఉగ్రత గురించి తెలుసుకోలేకపోతే నీకు భయం లేదు. ఉంటుందా? ఉంటుందండి. భయం లేకపోతే భక్తి వస్తుందా? చిన్నపిల్లవాడిని భయం లేకుండా పెంచు, ఎలా అవుతాడు పెద్ద అయ్యేటప్పటికి? అంటే ఒక తండ్రి అనేటువంటి నీలోనే ప్రేమ, రౌద్రం పిల్లవాడి పట్ల ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఎంతమంది 600 కోట్లు 700 కోట్లు పిల్లలు కలిగినటువంటి దేవుడికి రెండు ఉండాలా లేదా? ప్రేమ రౌద్రం రెండు ఉండాలా లేదా? ఎందుకు ఉండాలి? కేవలం మనల్ని సరి చేయడానికి. కేవలం మన మాట వింటామండి. మనం ఏంటంటే దేవుడు అంటే ప్రేమ స్వరూపాన్ని ఫిక్స్ అయిపోయి ఆ నాణాన్నే జేబులేసుకుంటున్నాం. అంటే చల్లని నాణం మాట మన భక్తి ఏంటి? ఎందుకో బొమ్మ ఒకటే ఉంది, బొరుసు లేదు, అంతేనా? అంటే దేవుని సగమే అర్థం చేసుకున్నాం, మిగతా సగం ఈ సగం అర్థం చేసుకున్న వాళ్ళు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించేస్తాడు. పాపం చేయడం మోకాలు వేసాడు. అదే దేవుడు రౌద్రుడు ఉగ్రుడు అని తెలుసుకోండి, చేస్తావా పాపం?
ఆ? అంటే ఒక కోణాన్ని తెలుసుకుంటే మంచిదా, రెండు కోణాలు తెలుసుకుంటే మంచిదా? మనం దేన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతాం? కేవలం ప్రేమ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఆయన రౌద్రుడు ఉగ్రుడు అని తెలుసుకోవడానికి ఇష్టపడతామా? ఎటువంటి పరిస్థితులు కూడా ఇష్టపడతాం. అటువంటి భక్తి చెయ్యం మనం. అటువంటి భక్తి చేస్తామా? అటువంటి భక్తి మనం చెయ్యం. కానీ మనం ఒప్పుకొని తీరవలసింది ఏంటంటే దేవుడు ఉగ్రుడు, రౌద్రుడు. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఈ మాటలు చూసి ముగించుకోవచ్చు. రోమపత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే భేదములు పుట్టించి, చూడండి, ఎవరికి రౌద్రుడు ఎవరికి ఉగ్రుడు అంటే, ఇదిగో భేదములు పుట్టించి. అంటే భేదం అంటే ఇద్దరు చక్కగా ఉంటారు, వాళ్ళ మధ్య ఏం పుట్టిస్తారు? భేదం పుట్టిస్తారు. సహోదరులు ఐక్యతగా ఉంటారు, వారి మధ్య ఏం పుట్టిస్తారు? భేదము పుట్టిస్తారు. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, చూడండి, దుర్నీతికి లోబడు వారి మీదకి, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు, ఏమున్నాయంటే దేవుడి లక్షణాలు? ఉగ్రత, రౌద్రము ఉన్నాయంట. ఎవరి మీదకి వస్తుందంట? భేదములు పుట్టించే వారి మీదకి వస్తుందంట. అది పక్కనెట్టండి. ముఖ్యంగా సత్యమునకు లోబడని వారి మీదకే ఆయన ఉగ్రతను, ఆయన రౌద్రాన్ని ఆయన ప్రదర్శిస్తాడంట. ఈ వాక్యం తెలుసుకున్న మనం ఏం చెయ్యాలి? ఆయన ఉగ్రుడు, ఆయన రౌద్రుడు అని మనం ఒప్పుకోలేదు లేదా? చాలా మంది అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఏదో చెప్పాడు కానీ నరకంలో డీప్ ఫ్రై చేసేస్తానని చెప్పాడు, కానీ నిజంగా ఆయన చాలా ప్రేమమయుడండి. నరకంలో అలా పడేస్తాడా? తాను భూమి మీద చక్కగా నిర్మించుకున్నటువంటి నరులని, చక్కగా సృజించుకున్నటువంటి నరులని నిజంగా నరకంలో పడేస్తాడంటదా? అని నరకం లేదని ఈరోజు యథార్థిగా పాపం చేతలో ఉన్నారా లేదా? బైబిల్ ఏం చెప్తుంది? స్వర్గం ఉంది, నరకం కూడా ఉంది. నరకం ఉంది అనడానికి మనం ఇష్టపడతామా? నమ్మడానికి ఇష్టపడతామా? దేవుడికి రౌద్రము ఉగ్రత ఉంటే ఖచ్చితంగా ఏమున్నట్టే? నరకం కూడా ఉన్నట్టే. దేవుడికి ప్రేమ ఉంటే ఖచ్చితంగా పరలోకం ఉన్నట్టే. అంటే ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఆయన ఉగ్రుడై ఉన్నాడు, ఆయన రౌద్రుడై ఉన్నాడు, ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఇది తెలిసి భక్తి చేస్తేనే ఆ భక్తి చెల్లుబాటు అవుతుందండి. లేకపోతే చల్లని నాణంలాగా మన భక్తి ఏమవుతుంది? నిరుపయోగం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర యామి, ఆయన నిత్యుడు. ఇవి దేవుడి యొక్క శక్తికి సంబంధించినటువంటి 4 లక్షణాలు. ఆయన పవర్కి సంబంధించినటువంటి లక్షణాలు, ఆయన వ్యక్తిగత లక్షణాలు, పర్సనాలిటీ క్వాలిటీస్ ఏంటి? దేవుడు ఆత్మ స్వరూపి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ఉగ్రుడు, రౌద్రుడు. ఇదండి దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉంటాయని ఏమంటాం మనం? దేవుడు అంటాం. ఇది ఎటువంటి పాఠం? ప్రాథమిక పాఠం. ఈ పాఠం మనకి ఏమవ్వాలి? కంటో పాఠం అవ్వాలి. ఎవరన్నా వచ్చి నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి గురించి చెప్పంటే మనం ఎలా చెప్పాలి? కుందేళ్ళ టక 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 అది పరిగెట్టి ఎలా పరిగెడుతుంది? చక్క 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 పరిగెడుతుంది కదా, జట్ట స్పీడ్లో చెప్పాలి. అలా కాకుండా తాబేల్లాగా అన్నావు అనుకో, అంటే దేవుడి గురించి నీకు అర్థమైనట్ట? అంటే
అందుకే దేవుడు ఏమంటాడంటే సమయమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులే ఉండవలసి ఉన్నది, కానీ మూల పాఠముల్లోటువంటి విషయం మీకు ఒకడు బోధించవలసి వచ్చుచున్నది అని చెప్తున్నాడు దేవుడు. అది పౌలు ద్వారా పలికిస్తున్నటువంటి మాట, అది మాట కాదు, దేవుడి యొక్క వ్యధ బాధ. సమయాన్ని బట్టి చూస్తే మనం ఏమైపోవాలంట, బోధకులు అయిపోయి ఉండాలంట. కానీ మూల పాఠాల్లో అంటే మూల పాఠాలంటే అమ్మ, ఆవు, ఇటుక, ఇల్లు, ఇవేంటి మూల పాఠాలు. ఈ మూల పాఠాల్లో విషయాలు మనకు ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు, ఒకడు బోధించవలసి వస్తున్నది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడి యొక్క లక్షణాలని మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఈ లక్షణాలను అనేకులకి పరిచయం చెయ్యాలి. ఎందుకంటే ఎవరు దేవుడు అనేది ఎంతో మంది అన్వేషిస్తూ ఉంటారు, ఈ ప్రపంచంలో అన్వేషిస్తూ ఉంటారా లేదా? వారికి మనం ఏవై ఉన్నాం, మార్గదర్శకులై ఉన్నాము. వారికి చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేస్తాం.